హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! నేను కూడా బానే ఉన్నానండి. ఈరోజు ఒక స్పెషల్ న్యూస్‌తో అయితే మీ ముందుకొచ్చాను. ఏమీ కాదండి, రేపు రిలీజ్ కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ కోసం అయితే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ధర్మం కోసం నిలబడే విల్లే 'హరిహర వీరమల్లు' ఈ మూవీ స్పెషల్. అలాగే ఇప్పుడు మనం కథ ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళిపోదాం. ఏమీ లేదండి, ఈ కథ యొక్క సన్నివేశం ఏంటంటే, హిందువులుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధం. యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కోహినూరు వజ్రం మొఘల్స్ వద్దకు ఎలా చేరిందో చెప్పే సన్నివేశంలోనే ఈ మూవీలో మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అలానే కృష్ణానది తీరంలో దొరికిన ఒక విలువైన కోహినూర్ వజ్రం కులీ కుతుబ్షాల నుంచి మొఘళ్ళకి ఎలా చేరిందనే సన్నివేశమే ఈ మూవీలో మనం ఒక కీలక ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ కథలో హిందువులుగా బ్రతకాలంటే రకరకాల పన్నులు కట్టాలనే అలనాటి అనుమాన కథలను స్మృతిస్తూ తనకు అడ్డొచ్చిన రక్త సంబంధికులకు కూడా ఆ మొఘల పాలకుడైన ఔరంగజేబు స్వరూపాన్ని తెలియజేసే కథాంశమే ఈ చిత్రం యొక్క ముఖ్య అంశం. అలానే ప్రజల కోసం ధర్మం కోసం పోరాడిన ఒక యోధుడి కథే హరిహర వీరమల్లు. అలాగే ఫైనల్ గా ఇది ఈ బ్యానర్ వచ్చేసి మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వస్తుంది. సమర్పణ వచ్చేసి ఏఎం రత్నం గారు, అలాగే నిర్మాత దయాకర్ రావు గారు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వచ్చి క్రిష్ జ్యోతి కృష్ణ గారు, పాటలు సిరివెన సీతారాం శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, సంగీతం వచ్చేసి ఎంఎం కీరవాణి గారు, సినిమా ఆటోగ్రఫీ వచ్చేసి జ్ఞాన శేఖర్ గారు, కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి ఐశ్వర్య గారు, ఎడిటింగ్ వచ్చి శ్రవణ్ గారు, ఓకే, ఫైట్స్ వచ్చేసి రామలక్ష్మణ్ గారు అండ్ శ్యామ్ అండ్ కౌశల్ దిలీప్ సుబ్బరాయన్. ఓకేనా? వీరు ఈ మూవీలో అందరూ కూడా కష్టపడ్డవాళ్ళు. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి వీరమల్లుగా పిఎస్పికే అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే పంచమిగా హీరోయిన్ నిధి అగర్వాల్ గారు నటించడం అయితే జరిగింది. అలాగే బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. అలాగే బాబీ డియర్, అనుపమ్ ఖేర్ ఇందులో ముఖ్యమైన పాత్రలు చేశారు. ఓకే, ఇప్పటి వరకు మనం ఏంటన్నది కథ అన్నది కొంచెం కొంచెంగా తెలుసుకోవడం అయింది కదా. రేపు మార్నింగ్ థియేటర్లో రచ్చ రచ్చ కింద ఉంటుంది. రేపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా విత్ మీతో కూడా ఫుల్ రచ్చ రచ్చ, ఫుల్ ఎంజాయ్మెంట్. అసలు నిజంగా అన్ని టార్గెట్స్ ని కూడా రేపు హరిహర వీరమల్లు అయితే క్రాస్ చేయబోతుంది. ఇది 150 కోట్లతో అయితే మూవీ అయితే తీసినట్టు మనకి అంచనా అయితే వేశారు. సో రేపు అందరికీ కూడా ఫుల్ ఎంజాయ్. అలాగే ఆల్ ది బెస్ట్. హరిహర వీరమల్లు టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, సక్సెస్ అవ్వాలని అందరూ కూడా కోరుకుందాం. అలాగే మన అందరం కూడా మూవీకి వెళ్ళి కథ ఏంటి అన్నది పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మై ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అలాగే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కూడా ప్లీజ్ చెప్పండి. ఇంకా మంచిగా చేయాలని నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.